చెప్పమ్మా నేనేదైతే చూడకూడదు అనుకున్నానో అదే చూసా. ఏంట్రా అలాంటి ధనవంతులతో తలపడితే నీ తల 1000 ముక్కలు అవుతుందిరా. ఊటికి లేని నువ్వు డాడీ వంశాన్ని కల్లుడు కావడానికి నీకెంత ధైర్యం రా? బ్రదర్, నాకు కాబోయే నాన్న లేపుకుపోతుంటే అన్నయ్య, నీకు చేతులెత్తి మొక్కుతాను, మా వాడిని దయచేసి వదిలేయండి అన్న. కన్నవారిని వదిలి పనికి మాడి వాడిని ప్రేమించి మమ్మల్ని పరువు తీసి 10 రోజుల ప్రేమ నీకు కావాల్సి వచ్చిందంటే ఎవరా నీ అన్నలు? అన్నం తినే పనులు మాని గడ్డి తినడం మొదలు పెట్టావో అప్పుడే పోయిందే మా చెల్లి మట్టిలోకి. రాగాలు పలుకుతావనని ఆటల నుంచి పాటల దాకా సంస్కారం దాకా నేర్పించింది ఈ నెల తక్కువ వాడిని ప్రేమించడానికి. తమ్ముడు, మన బావగారు చాలా బలవంతుడంట్రా. మనల్ని భజన మామిస్తాడంట. బ్రతికేనంట్రా పసుపు కుంకాలు కోరుకునే మీరు మిమ్మల్ని భజన కాదురా, బావికాడ నీళ్లు వదిలేస్తా. ఏమిటండి ఈ కారు? ఎందుకండి
మనకి శాపం. పోనీ, నువ్వు భయపడ మాకు. ప్రేమకు మరణం లేదు, ప్రేమకు శాస్త్రం ఆ దేవుడికే లేదు, ఈ భూమికి కాదంతా. అంటరాని కులంలో పుట్టి మిమ్మల్ని ఊరికి దూరంలో ఉంచితేనే మాట అంటారా? ఆ ధనిక వర్గాన్ని పై చేయదో ఒక్కసారి తెలుసుకో. ఇలాంటి వాళ్ళని ఊరికి మా అగ్రవర్గం దగ్గర పడరా నేను కొడతాను. ఒరే భూపతి, మీ కాళ్ళకి చెప్పులు కుట్టే దగ్గర నుండి మిమ్మల్ని కాటికి మోసే వరకు ఆ కూలివాడారా. ఒక్క పూట కూలివాడు కొలువుకి రాకుంటే మీ ధనిక వర్గాలు కుళ్ళి కుళ్ళి చేస్తాయరా. ఊరుకు నుండే రెచ్చిపోతున్నావేంద్రా? ఏమిటా మీ లేబర్ గొప్పతనం? లేబర్ గొప్ప కాదురా పెక్కర్ నాయాలో. ఆ లేబరే లేకుంటే నువ్వు తినడానికి తిండి ఉండదు. ఏనాడైనా అరకబట్టి మెరక తిన్నావంటరా? ఒక్క రోజైనా ఒక బస్తానా మోసావంటరా? మా చెమటని అత్తరగా చేసుకొని రాజరికం అలముగిస్తున్నారు. మీరు పీకితే రావడానికి మేము చిన్న మొక్కం కాదురా. ఎన్నో ఏళ్ళుగా రాజరికం అనే వృక్షంలో మారి మేము కాదుగా ఆ చేతిపై వెంట్రుక కూడా పీకలేరు. ఒరే నరసింహ, నువ్వు నిజంగా అబ్బా అమ్మకు పుట్టిన వాడైతే, నువ్వు రాయుడి వంశం పరువుని కలిగిన వాడైతే ఈ సూర్య కట్లిప్పు చూడరా ఎంతో చూపిస్తాడు. రుద్ర, దాన్ని లాగి వాడిని 4 ఉతకండి, ఎముకల్లో సున్నంలా కొనుగొట్టండి. అన్నయ్య వద్దన్నయ్య, మమ్మల్ని కొట్టు తిట్టు, కానీ ప్రేమను గాని ప్రేమికుల్ని మాత్రం ఏమన్నా అంటే నేను సహించేది లేదు. నా సూర్యాన్ని తిట్టే హక్కు గాని నానే అధికారం కానీ నీకు లేదు. ఇక మీద నా సూర్య జోలికి వస్తే మిమ్మల్ని చంపుతానురా. అలనాడు కృష్ణుడు యుద్ధం చేసి సత్యభామ యుద్ధం చేసి నరకాసుని వధించినట్టు ఇక మీద నా సూర్య జోలికి వస్తే మిమ్మల్ని చెప్పి దీపాలు వెలిగించే పండుగ చేస్తానురా. నేను ఈ పల్లెనాటిలో పుట్టిన ఆడబిడ్డనేరా. ఏమి ఆ లేబర్ గాడి కట్టిన మంగళసూత్రం చూసుకునే కదే నీకోసం కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి నీకోసం దాచిపెట్టి ఈ అమ్మాయిని నీ కోసం ప్రేమగా ఉంచితే నువ్వు ఒక పనికి బాలిని యదవని పెళ్లి చేసుకొని మా దగ్గరకు వచ్చి మా ముందే సవాళ్ళు ఇస్తామంటే ఈ తాను పట్టే కదే, ఈ తాను పట్టే కదే. ఇంత